సమయం వారు బెరాసాలోయలో ఉండి అక్కడ వారు యెహోషువకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినందున నేటి వరకు ఆ చోటికి బెరాసాలోయ అని పేరు. 29 దాకా చదవండి. ఇలా ఉన్న యెహోవా వారి శత్రువుల మీద వారికి జయము అనుగ్రహించి వారి సంతోషపరచని కనుక యెరూషలేమునకు ఉత్సాహంతో మరలవలెనని యూదా వారును యెరూషలేము వారును వారందరికీ ముందు యెహోషాపాతుగా సాగివెళ్ళింది. వారు యెరూషలేములో ఉన్న యెహోవా మందిరమునకు సర్వమండలముతోనూ సితారలను వాయించుచు బూరలు ఊదుతూ వచ్చిరి. ఇశ్రాయేలీయులు శత్రువులతో యెహోవా యుద్ధము చేసనని దేశముల రాజ్యముల వారందరూ వినగా దేవుని భయము వారందరి మీదకి వచ్చేను. దేవునికి మహిమ కలుగును గాక. యెహోషాపాతు అనే పేరుకి అర్థం ఏంటంటే యెహోవా తీర్పిచ్చేవాడు, న్యాయమూర్తి. యెహోవానే న్యాయం ఇచ్చే దేవుడు అని ఆ పేరుకి అర్థం. ఈయన బెంజమిన్ అనే ఒక గోత్రం నుండి వచ్చిన వ్యక్తి. మరి బెంజమిన్ అనే గోత్రం మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన అవసరం ఏంటంటే యాకోబు కుమారులో యోసెఫ్ తర్వాత పుట్టిన కుమారుడు ఎవరంటే బెంజమిన్. ఆయన యాకోబుకు యోసెఫ్ అంటే ఎంత ప్రేమనో అంత ప్రేమ కలిగిన వ్యక్తి అయి ఉంటాడంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే దేవుడు అనేకులను పిలుచుకుంటాడు కానీ కొందరిని ఏర్పాటు చేసుకుంటాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. మీ పక్కన వారు చెప్పండి, దేవుడు నన్ను ఏర్పాటు చేసుకున్నాడు. దేవుడు అనేకులను పిలుచుకున్నాడు. ఇప్పుడు ఈ భారతదేశంలో అనేకులను పిలుచుకున్నాడు, ఈ రాజేంద్ర నగర్ లో అనేకులను పిలుచుకున్నాడు, ఈ ప్రాంతంలో అనేకులను పిలుచుకున్నాడు, కానీ కొందరిని ఆయన ఏర్పరచుకున్నాడు. ఆ ఏర్పరచుకున్న వారిలో నేను ఉన్నానని మీరు జ్ఞాపకం చేసుకోవాలి తినాలి. మరి బెంజమిన్ కు ఎలాంటి ప్రేమ చూపించాడంటే యాకోబు యోసేఫ్ కు ఇచ్చిన వాటిలో 5 రెట్లు ఎక్కువగా ఇవ్వటానికి ఆయనకి ఒక ఆశీర్వాదకరమైన వచనము పలికాడు చచ్చిపోయే ముందు. అది ఏమని పలికాడు తెలుసా? నువ్వు ఎలా ఉంటావు అంటే ప్రతి దినము మరి తోడేలు వల్లే ఉంటావు. తోడేలు ఎలాగైతే పట్టుకున్న తన దేన్నైతే పట్టుకుంటుందో వేటకెళ్ళినప్పుడు అది పట్టుకున్నట్టుగా ఉంటావు నువ్వు దినమంతా. సాయంత్రానికి దాన్ని పంచిపెట్టేవాడుగా ఉంటావు. దీనికి చాలా గొప్ప మర్మం ఉందండి. అంటే ఈ తోడేలు అనే విషయాన్ని ఎందుకు వాడుకున్నాడు అనేది ఒక మర్మం అయితే, అది పట్టిన దాంట్లో వేటకు వెళ్ళినప్పుడు పట్టిన దాంట్లో సాయంత్రానికి అది పంచిపెట్టేవాడుగా ఉంటాడని అతనికి ఆశీర్వదించాడు. ఇవన్నీ కూడా మనం చెప్పుకోవడానికి ఆ వ్యక్తి గురించి మాట్లాడుకోవట్లేదు, కానీ జ్ఞాపకం చేసుకోండి. అంటే ఒక తోడేళ్లను తో పోల్చిన తండ్రి దీవెన ఎలా ఉంది అంటే సాయంత్రానికి పంచేవాడు. అంటే హీ వాజ్ బ్లెస్డ్ టు బి ఏ బ్లెస్సింగ్. మీ పక్కన వారు చెప్పండి, నేను దీవించబడ్డాను ఇతరులకు దీవెనకరంగా ఉండటానికి. చెప్పండి, మీ నోటితో చెప్పండి, ఐఎమ్ బ్లెస్డ్ టు బి ఏ బ్లెస్సింగ్. నువ్వు ఏదైతే పట్టుకుంటావో దాన్ని పంచిపెట్టేవాడిగా ఉంటావంటే నీ లైఫ్ అనేది అందరికీ ఆశీర్వాదంగా ఉంటుంది. దేవునికి మహిమ కలుగును గాక. మరి అదే గోత్రం నుండి పౌలు గారు వచ్చారు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో ఆయన చెప్తా ఉంటాడు పౌలు గారు, నేను బెంజమిన్ గోత్రం నుండి వచ్చిన వ్యక్తిని అంటాడు. మరి ఈ బెంజమిన్ గోత్రం నుండి వచ్చిన యెహోషాపాతు గురించి మనం ఎందుకు అతని వివరాలు మాట్లాడుకుంటున్నాం అంటే, ఆయన తండ్రి ఆస అనే రాజు కూడా దేవునితో చక్కగా నడిచిన వ్యక్తిగా ఉంటున్నాడు. దేవుని కోసం చాలా గొప్ప కార్యాలు చేసిన వ్యక్తిగా ఉంటున్నాడు. దేవుని కోసం ప్రజలను దేవుని భయభక్తుల్లో తీసుకెళ్లిన వ్యక్తిగా ఉంటున్నాడు. అదే మాదిరిగా తన తండ్రిని మించిన కుమారుడిగా యెహోషాపాతు తయారయ్యాడు. యెహోషాపాతు ఎలాంటి వాడంటే బెంజమిన్ గోత్రం నుండి వచ్చిన కొంతమంది యాజకులను ఏర్పాటు చేసుకొని ఆ రాజ్యంలో ఉన్న వారందరికీ దేవుని గురించి, దేవుని ఆజ్ఞ గురించి, మరి దేవుడిచ్చిన ప్రతి మాటను వారు విని నేర్చుకొని దాని ప్రకారంగా జీవించేవారుగా ఉండేటట్టుగా తయారు చేసిన వ్యక్తి ఆ రాజు యెహోషాపాతు. ఈ యెహోషాపాతు ఇంకో గొప్పతనం కలిగి ఉన్నాడు ఏంటంటే, ఆయన ఒక గొప్ప సైన్యాన్ని కూడా సిద్ధపరచుకోగలిగాడు తన జీవిత కాలంలో. మరి అంతేకాకుండా ఆయన కుమారుడిని మనం చూస్తూ ఉంటాం. ఆయన జీవితంలో ఎంతగా జ్ఞానంతో నడుచుకున్నాడంటే సొలొమోనుకున్న జ్ఞానం లాంటి జ్ఞానం ఈయనలో కూడా ఉంటుంది. ఈయన తన కుమారుడిని ఆహాబు కుమార్తెకి ఇచ్చి వివాహం చేశాడు. ఎంతమంది గుర్తున్నాడు ఆహాబు ఎవరు? పిల్లలారా, బైబిల్ అంతా కూడా మనము వినటం ఒకటైతే దాన్ని మనసులో భద్రపరచుకోవటం చాలా గొప్ప అవసరం. ఎందుకంటే ఇలాంటి సందర్భాలు ఆ మాటలు మీ జీవితంలో చాలా పనికి వస్తుంది. రాను రోజుల్లో అది మీ మార్గానికి వెలుగుగా మార్చబడుతుంది. కాబట్టి మీ హృదయ దీపంలో ఎప్పుడు కూడా దేవుని వాక్యం అని నూనెతో నింపి పెట్టుకోండి. ఎందుకంటే 10 కన్యల్లో 5 కన్యల దగ్గర నూనె లేదు. వారు చివరికి ఆఖరికి ఏమైపోయారు? మోసపోయి మిగిలిపోయారు. 5 కన్యల దగ్గర నూనె ఉంది కాబట్టి వారు పెళ్లి కుమారుతో వెళ్ళిపోయారు.
కాబట్టి ఈ రోజు నుండి ఒక నిర్ణయం తీసుకుని ప్రియులారా, మందిరానికి వచ్చామంటే అది పాస్టర్ దినకరే ఉండొచ్చు, లేకుంటే అమ్మగారే ఉండొచ్చు, లేకుంటే పాస్టర్ దినకర్ పెళ్లి చేసుకున్న తర్వాత పాస్టర్ అమ్మగారే ఉండొచ్చు. ఎవరు వాక్యం చెప్పినా ఆ వాక్యాన్ని మీ హృదయంలో దాచిపెట్టుకోండి. అదే మీ పనిచేస్తుంది. ఈయన తెలివితో, జ్ఞానంతో తన చుట్టుపక్కల ఉన్న రాజులతో కూడా మంచి సహవాసం కలిగిన వ్యక్తిగా ఉంటున్నాడు. కానీ ఒక సందర్భంలో ఎవరైతే పాత నిబంధనలో మోషే గారిని అడ్డగిచ్చారో, దేవుని రాజ్యము ఏదైతే పాలు తేనె పొంగుతున్న దేశం, వాగ్దాన దేశంలోకి నడిపించడానికి వెళ్తున్నప్పుడు నిర్గమకాండం 17వ అధ్యాయం ఎంతమంది గుర్తుంది? అమోనీయులు అడ్డుపడ్డారు. వారు అడ్డగించి మేము మిమ్మల్ని మా ప్రాంతం నుండి వెళ్ళనీయకుండా ఆపుతున్నామని అడ్డుపడ్డారు. అప్పుడు యుద్ధం జరిగింది వారితో. ఎంతమంది గుర్తుంది? అది తర్వాత రాసుకొని చదువుకోండి. అలాగనే ఇప్పుడు ఈయన ఉంటున్న సందర్భంలో కూడా 3 రాజ్యములు కలిసి ఏకమై అవి గొప్ప సైన్యము వల్లే ఈ దేశము మీద యెహోషాఫాతు పరిపాలిస్తున్న ఇజ్రాయేలు ఆ దేశము మీదకు యుద్ధానికి వస్తున్నారని తెలియపరచబడగానే యెహోషాఫాతు అనేవాడు రాజు కొంత భయపడ్డాడు. ఎందుకంటే అది విచారణ అనేది ఎలాంటిదంటే, యుద్ధం అంటే ఆ యుద్ధంలో గర్భిణీ స్త్రీలు కావచ్చు, పాలు తాగి పసిపిల్లలే ఉండొచ్చు, ఇంకా వృద్ధాపంలో ఉన్నవారే ఉండొచ్చు, యవనస్తులు ఉండొచ్చు. శత్రువు దాడికి వచ్చినప్పుడు ఎవరి మీద కనికరం చూపించకుండా హతమర్చి, దొంగిలించి, నాశనం చేసి వెళ్ళేవారు. మరి 3 రాజ్యాలు ఏకమై వచ్చినాయి అంటే, ఇలాగా మన వ్యక్తిగతంగా మనం చూసుకుంటుంటే మీ జీవితంలో 3 శత్రువులు ఎప్పుడు కూడా మిమ్మల్ని పాడు చేయడానికి, నాశపరచడానికి, హతమర్చడానికి వెంటాడుతూ ఉంటాయి. ఒకటేమో వ్యాధులు, రెండోదేమో కలిమి అంటే లేనితనం, సరిపోవట్లేదు జీతాలు, వచ్చిన జీతాలు సరిపోవట్లేదు, ఖర్చులు పెరుగుతున్నాయి.